చూస్తున్నారు కదా, ఇదంతా హాలు ఒక లుక్ వేసేది మొత్తం. మేము ఎలా ప్లాన్ చేసామో ఏంటి అని చెప్పి మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి మంచిగా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ కబోర్డ్స్ లైట్ చేపిస్తారు. కానీ ఏంటంటే కనుక రెంటర్స్కి ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఒకటైతే ఇక్కడ ఫిక్స్ చేయాలి చాలామంది. మనం ఇది మాత్రం ప్లాన్గా చేసాం అనమాట. అందులో కొంతమంది ఇక్కడ ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ మనం ప్లాన్గా చేసాం కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన స్విచ్ బోర్డ్ అనేది. ఇవి పూజ చేసినవి గుమ్మడికాయలు అనమాట, పైన కట్టాలన్నమాట. ఇక్కడ రండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్ ఎంత మంచిగా ఉంది కదా. ఓపెన్ చేయగానే మంచి వాల్ కనిపిస్తుంది మనకి, డెకోరేట్ మంచిగా కనిపిస్తుంది. ఈ హైలైట్ ఏంటంటే కనుక ఈ హాల్కి ఇదే హైలైట్. చూసారు కదా, చాలా మంది ఏదైనా పిక్స్ ఆల్మోస్ట్ అన్నీ దిగొచ్చు ఇక్కడైతే మాకు. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆడుకుంటారు, మంచిగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు ఆపుతావా? ఇక ఇక్కడ చూసుకోండి, మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. వావ్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది కిచెన్. మీ అందరికీ తెలిసే ఉంది, ఆల్మోస్ట్ కిచెన్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా టైల్స్ వచ్చింది రౌండ్గా. ఒకసారి ఒక లుక్ వేద్దాం. మొత్తం ఆల్మోస్ట్ మనకి టైల్స్ ఇచ్చేసారనమాట. చాలామంది ఏంటంటే కనుక మనకి చూసారు కదా, ఇది వచ్చి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, చూసారు కదా, మనకి చాలామంది ఏంటంటే కనుక టైల్స్ ఇక్కడ వరకే ఇస్తారు రెంటర్స్ అయితే. మనం అలా కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ లెంత్ వరకు టైల్స్ ఇచ్చేసాం అనమాట. ఎంత గ్రాండ్గా కనపడుతుంది చూసారా. ఓన్ హౌస్ ఎలా ఉండాలో అనుకుంటారో అలాగే ఉంటుంది రెంట్ హౌస్ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, నల్ల, ఇదేమో వాటర్, డైలీ వాటర్ వదులుకోవడానికి. ఇదేమో నల్లా వచ్చినప్పుడు అంటే మీరు బోర్ వదిలినప్పుడు యూజ్ చేసుకునే వాటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలామంది ఇవ్వరు మ్యాక్సిమం నాకు తెలిసి. ఇది పూజ కదనమాట, చాలామంది ఏంటంటే కనుక ఇవ్వరు. ఇవ్వండి ఎంత స్పెషల్గా ఉంది చూసారా. ఇది కూడా టేక్తో చేయించింది అనమాట, లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి టేక్తో చేయించామన్నమాట. ఇంకోండి, మీరు ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో గంటలో ఒకటి ఇవ్వాలి ఇదనమాట. ఎవరైనా హౌస్లోకి వచ్చే ముందర హౌస్ ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. ఏదో వచ్చామన్నట్టు కాకుండా ఈ హౌస్లో ఉన్న డేస్ అంతా అనుకునేలాగా ఉండాలి. అందుకే ప్రీప్లాన్గా కట్టించాం అన్నమాట హౌస్. పైన చూస్తున్నారు కదా, పైన కూడా అంతే సీలింగ్ ప్రొవైడ్ చేసాము. సీలింగ్స్, లైట్స్, ఆల్మోస్ట్ అన్నీ చూస్తున్నారు కదా. చాలా అంటే మీరు రెంటర్స్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళే కొన్ని కట్టించుకున్నట్టు ఉండాలన్న ఇంటెన్షన్లో ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇది బెడ్రూమ్ చూసారు కదా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి. ఇంకోటి సెల్ఫ్లో అనేవి చాలా అంటే చాలా సన్నగా చేపిస్తున్నారు. ఎందుకంటే నేను రెంట్ హౌస్లో ఉండే వచ్చాను అనమాట. చాలా సన్నగా చేపిస్తున్నారు, కొంచెం మనకు అవగాహన వచ్చింది. కొన్ని చోట్ల ఉంటే కొంచెం థిక్గా ఉండాలని చెప్పేసి ఇట్లా చేసుకున్నాం అనమాట. ఇది లైఫ్లో ఉండాలి కాబట్టి కొంచెం థిక్గానే చేసుకోవాలి. ఇంకొన్ని ఇక్కడ డోర్స్ ఇచ్చేసారు. ఇప్పుడైతే ఈ డోర్స్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళే పెట్టించుకుంటున్నారు, రెంటల్ హౌస్ అయితే పెట్టించట్లేదు అనమాట. ఇది తీసుకుంటే మంచిగా గాలి వస్తుంది. ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు ఇది తీసుకుంటే కనుక మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి కూడా పైన సీలింగ్ వేయించాను చూడండి. ఒక లుక్ వేసేయండి. సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్వరూ ఫీల్ అవ్వదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా అందంగా ఉండాలి, ఆ ఓన్ హౌస్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసేపాటికి ఏంటంటే కనుక బీరువా చూసారు కదా, బీరువా దగ్గర కూడా ఈ కార్నర్ ఇచ్చేసారు చూసారా. కొంతమంది ఈ కార్నర్ ఇవ్వరు, ఈ కార్నర్ కూడా ఇచ్చేసారు మనకి. చాలా హ్యాపీగా మనం బీరువా పెట్టుకోవచ్చు పైన. ఇంకా బాత్రూమ్ ఎట్లా ఉందని చూస్తున్నారు కదా, చిన్న చిన్న హాల్లో ఇటు పక్క ఉంటుంది అనమాట బాత్రూమ్ అయితే. వస్తారు 27కి అట్లా వచ్చేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను వీడియో తీసేస్తాను ముందలే. ఎవరైనా కొత్త కట్టుకునే వాళ్ళు ఈ ప్లాన్ చేసి కట్టుకోండి. ట్యాప్ చూడండి దేవునికి గౌండితో ఇలా పైకి వేస్తే ట్యాప్ వస్తుంది మంచిగా మనకి.
మళ్ళీ ఆఫ్ చేస్తే ఇట్లా ఆఫ్ అయిపోతుంది. చాలా యూనిక్గా తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో కూడా ఇలా పెట్టించలేదు, రెంటర్స్ వాళ్ళకి ఇట్లా పెట్టించామన్నమాట. వాష్రూమ్ ఆల్సో అన్నీ అనమాట. ఇంకా ఇదన్నమాట బాత్రూమ్ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ పోర్షన్ ఎలా ఉందో ఏంటని చెప్తుంది కదా. ఇది సెకండ్ అనమాట. ఇది సెకండ్ పోర్షన్ అనమాట. ఇది కూడా మనకి మంచిగా టేక్ వర్క్ తీసుకున్నాం అనమాట. టేక్ వర్క్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి టేక్ వర్కే తీసుకోవాలి మనము. డోర్స్ కూడా లైట్ ప్లేస్ వేసుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకోండి హాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దాని మీద ఫస్ట్ పోర్షన్ మీద సెకండ్ పోర్షన్ హాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. స్పేషియల్గా ఉంటుంది. సెకండ్ పోర్షన్ ఉన్న లక్కీ అనమాట. ఇది కూడా సేమ్ అక్కడ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ కూడా మనకు వాల్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట. ఈ వాల్లో మనం ఏదైనా పిక్నిక్ వెళ్దామన్నా ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. చాలా మంది అవి కట్ చేస్తారు. అలా కాకుండా ఈ వాల్ దగ్గర నుండి తెచ్చిందంటే చాలా అంటే చాలా ఇంకా ఏ ఖర్చు అవసరం లేదు ఈ వాల్ ఉంటే కనుక. ఇదన్నమాట హాల్ అయితే చాలా బాగుంటుంది. పైన సీలింగ్ ఉంది, లైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చామో సేమ్, కానీ ఏంటంటే నాకు కొంచెం బిగ్ ఉంటుంది అనమాట. సేమ్ కబోర్డ్ వర్క్, సారీ మామూలుగా టీవీ హాల్ అనమాట. ఇక్కడ వచ్చేది ఇదైతే ఇది వంటగది. వంటగది అనేది ఆడవాళ్ళకి ఒక బాధ, కష్టం ఏది వచ్చినా సరే తట్టుకుని గెలిపి తిప్పే ప్లేస్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాధతో ఎమోషనల్ చేసే వంటగది చూసుకున్నారు కదా, ఎంత బాగా ఇచ్చారు వంటగది కూడా. కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఇచ్చాము అనమాట, కానీ దేనికి దానికి అనమాట వంటగది కూడా. చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ అయితే వంటగది ఇట్లా ఉందనమాట. సేమ్ అక్కడ ఎలా ఇచ్చారు 2 ట్యాప్స్, ఇక్కడ అలాగే ఇచ్చారు. 2 ట్యాప్స్ కోసమే చెక్ చేయించాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే సేమ్ అక్కడ ఎలా కబోర్డ్ వర్క్ ఇచ్చారో సేమ్ అటు ఇచ్చిన ఇక్కడ ఒకేలా ఉండాలి కాబట్టి సేమ్ చేయించారనమాట. ఇదిగోండి, ఇంత మంచిగా ఎవరిస్తారండి బాబు ఈ రోజుల్లో. అసలు ఎవరు ఇంత చెయ్యట్లేదు నాకు తెలిసి అయితే మాత్రం. ఇదిగోండి 2 సెల్ఫ్స్ మంచిగా ఏదైనా మీరు స్టోరేజ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఇదన్నమాట. ఈ మనకేంటంటే కనుక ఇంట్లోకి వచ్చాము, కొన్ని హౌసెస్లో ఏంటంటే మనం చూసే ఉంటాం చాలా హౌసెస్లో దేవుడు రూమ్ ఇవ్వరు, ఎక్కడ పడితే అక్కడ సెల్ఫ్లో చేసుకుంటాము. అదంతా మంచిగా అనిపించదు. అందుకని చెప్పేసి ఇంకా అలా చేయించాము అనమాట. ఓవరాల్గా ఇది బెడ్రూమ్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా పిల్లలు పీస్ అందరూ పడుకునే ప్లేస్ అనమాట ఇది. పైన కూడా సీలింగ్ ఉంటుంది. మీరు దేనికి అసలు ఇది రెంట్ హౌస్ లాగా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఇలా చేయించాము అనమాట. ఇక్కడ ఆల్సో ఇవ్వండి, ఇక్కడ కూడా సేఫ్ హ్యాపీగా. ఈ విండో తీస్తే మాత్రం చక్కగా గాలి వస్తుంది, ఎందుకంటే పైన ఉన్నాం కాబట్టి ఇంకా మంచి గాలి వస్తుంది అనమాట. డోర్ వేసేసుకున్నాం. ఇంకా సేమ్ అంటే నార్మల్గా ఇచ్చారు. ఇంకా ఇక్కడ బీరుగా పెట్టుకుంటారు అనుకుంటా. ఇక్కడ పెట్టడం మ్యాక్సిమం అంటే మేము పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది వాషింగ్ ఏరియా కాబట్టి. వాషింగ్ సేమ్ అక్కడ ఎలా ప్రొవైడ్ చేసామో ఇక్కడ కూడా బాత్రూమ్ అలాగే ఉంటుంది. చూడండి వాటర్ ఎట్లా మంచిగా కలుపుకుంటాం. మా ఇంట్లో కూడా ఇలాంటి ట్యాప్స్ బిగించలేదు అనమాట. ఇంత మంచి యూనిక్గా కట్టించామన్నమాట. రెంటర్స్ ఎవరైనా రెంట్కి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ప్లాన్తో కట్టించండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ చూడలేదు, నేను రెంట్గా ఉండేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా ఇస్తే వాళ్ళ ఫేస్లో మంచి హ్యాపీనెస్ కనిపిస్తుంది అనమాట. వీళ్ళు కూడా ఇంత మంచిగా ఈ ప్లాన్తో చేశారంటే ఇంకా మ్యాక్సిమం ఇక ఇయర్స్ ఎప్పుడు మనకి మూతపడేది ఎప్పుడు ఉండదు. ఈ ప్లాన్తో మనం ఇలా ఇచ్చామంటే హౌస్ అనేది. బయటకు వచ్చాము, బయట చూస్తే
ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారనమాట. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. సేమ్ అటు పోషణలకి ఇటు పోషణలకి ఇక్కడే ఇచ్చేస్తారు. ఎందుకంటే కనుక అటు వచ్చే వాళ్ళకి జారి స్లిప్ అవుతారు కదా, అలాంటిది ఏమీ లేకోకుండా ఇక్కడే మంచిగా కాళ్ళైనా వీళ్ళైనా ఇక్కడే కడుక్కోవాలి. కాళ్ళు అయితే మాత్రం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం కాళ్ళు కడుక్కున్నాక వెళ్ళాలి ఇంట్లోకి. అయితే కొంతమంది అలా చేయరు. ఆల్మోస్ట్ సిటీ సైడ్ వాళ్ళు అయితే అట్లా చేయరు. కొంచెం పల్లెటూరు వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్తారు. మా హోమ్ టూర్ ప్లాన్ మీకు నచ్చితే కనుక పైన రెంటర్స్కి ఇచ్చే వాళ్ళకి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్.